నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇప్పటి వరకు ఇచ్చిన సర్వేలన్నీ చంద్రబాబు తాయిలాలు ఇచ్చిన వారే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది రేపు సాయంత్రం కల్లా ప్రజల తీర్పు ఉంటుంది పేర్కొన్న తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సంయమనం పాటించాలి 30 పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు ర్యాలీలకు సభలకు సమావేశాలకు అనుమతి లేదు వెల్లడించిన కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ ఇక వార్తల్లోని వివరాలు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మహిళా యూనివర్సిటీని సందర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని చెప్పారు అదేవిధంగా 2 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రావడంతో ముందుగానే ప్రకృతి సహకరించిందని ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు ఇచ్చిన సర్వేలన్నీ చంద్రబాబు తాయిలాలు ఇచ్చిన వారే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది రేపు సాయంత్రం కల్లా ప్రజలు తీర్పు ఇస్తారని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రకరకాలుగా ఉన్నాయి ఎలా చూస్తారు అనేది ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నమ్మేది ఎవరిని ప్రలోభ పెట్టలేదు ఎలాంటి తాయిలాలు ఇవ్వలేదు సొంతంగా వచ్చిన రిజల్ట్స్నే నమ్మతాం అది మా పార్టీ తరఫునే ఉందని గట్టి విశ్వాసం అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు ఎలాంటి ఎవరి చేత ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే ఇవన్నీ పక్కన పెడితే పైనుంచి సరైన సందేశం సరైన తీర్పు వచ్చిందని నేను నమ్ముతా 6వ తేదీ పైన అన్నారు ఋతుపవనాలు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా అవుతున్నాడు అని తెలియజేస్తూ 4వ తేదీ ముందరే పైనిచ్చే తీర్పు వచ్చింది స్పష్టమైన సంకేతం ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఆయనే కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మరోసారి 9వ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏమీ కానప్పుడే అంటే మంత్రిగా కూడా చేయకుండా ప్రభుత్వం ఏర్పరచకుండా ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉండి తాము కూర్చోబెట్టిన తెలుగుదేశం మాట నిలబెట్టుకోలేదు సరిగా పనిచేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్ముతా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు అందుకనే ఆ రోజు 151 సీట్లు ఇచ్చినప్పుడు దానికన్నా అదనంగానే ఇస్తారు డెఫినెట్గా అందుకనే మా నినాదం వై నాట్ 175 అని ఎటువంటి అవాంఛనీయాలు జరగవు కానీ కొన్ని జరిగినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొత్త రూల్స్ అంటే ఉన్న రూల్స్ కానీ ఇంకొంచెం పటిష్టంగా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేయాలి అది ఏదైనా ఉంటే ఒకసారి వచ్చి చూసిపోతే బాగుంటుందని క్యాండిడేట్స్గా మాకు చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా ఇంకొన్ని బాధ్యతలు కూడా నాకుంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దాని గురించి కూడా మా ఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారు లేదా మా ఎంపీ ఆర్ఓ కలెక్టర్ గారితో కూడా అవసరమైతే మాట్లాడాలి అని ఒకసారి వచ్చి చూసుకొని పోదామని రావడం జరిగింది థ్యాంక్ యూ చిత్తూరు జిల్లా కుప్పంలో డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడుతూ రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సంయమనం పాటించాలని సూచించారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో పకడ్బందీగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేశామని తెలిపారు 30 పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ర్యాలీలకు సభలకు సమావేశాలకు అనుమతులు లేవని పేర్కొన్నారు రేపు కుప్పంలో 120 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రేపు జరగబోయే కౌంటింగ్ కి కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ హౌస్ అరెస్ట్లు లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు
ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము. దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్, కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉన్నట్టుగా అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది. దాంతోపాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ SHOలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు. మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 2 మంది DSPలు, ఒక CI RA ర్యాంక్లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా సఫిషియెంట్ ఫోర్సు, వాళ్ళు కూడా జ్యూడిక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో క్లియర్గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్, ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది. సో ప్రజలు కూడా తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఇంట్లో మీరు చూసుకొని మీ పనులు అటెండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మనకు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్, ఆ తర్వాత 144 CRP సెక్షన్ అనేది అమల్లో ఉంది. మోర్ దెన్ 5 మెంబర్స్ గుంపులుగా ఇక్కడ కనబడినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను. ప్రజలు కోఆపరేట్ చేసి మనకు ఈ కౌంటింగ్కి ఎటువంటి బాణాసంచ కాల్చడం కానీ లేకపోతే బైక్ ర్యాలీస్, విక్టరీ ప్రొసెషన్స్ ఏవి అనుమతులు లేవు. ఇవి ఏమైనా కండక్ట్ చేస్తే వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మనకు ఎంటర్ కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో డ్రోన్ సర్వేలెన్స్తో పాటు కొన్ని CC కెమెరాస్ కూడా దాని ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము. ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోబడతాయి. రేపు కౌంటింగ్ కోసం కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 120 మెంబర్స్ దాకా మేము ఫోర్స్ డ్రా చేస్తున్నాము. SP సార్ కూడా మాకు బయట నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరిగింది, AR ఫోర్సు. ఆ తర్వాత SPFs అంటే మనకు ఏపీ SPF తరఫున ఒక 35 మంది ఆర్మడ్ పార్టీ కూడా వచ్చారు. అండ్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకున్నాము. కట్టుదిట్టమైన ప్రాపర్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఎటువంటి అన్‌టువర్డ్ ఈవెంట్స్ లేకుండా పోలింగ్ ఎంత ప్రశాంతంగా నిర్వహించామో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పొంగనూరులో కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సబ్ CI రాఘవరెడ్డి హెచ్చరించారు. పొంగనూరు PS లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో CI రాఘవరెడ్డి మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రజల్లో అవగాహన కల్పించామని తెలిపారు. జిల్లా SP ఆదేశాల మేరకు సంబరాలు నిషేధించామని పేర్కొన్నారు. ప్రత్యర్థులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, కౌంటింగ్ దృష్ట్యా స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి పోలీసులకు సహకరించాలని తెలిపారు. 3 రోజులు మద్యం దుకాణాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. మద్యం అమ్ముతున్నారనే సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని CI రాఘవరెడ్డి పేర్కొన్నారు. ప్రతిరోజు నేను మా SIలు మా యొక్క స్టాఫ్ ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కడే కానీ ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ క్వశ్చన్లు కానీ అదేవిధంగా బాణసంచ పేల్చడం ఇలాంటివి చేయరాదని చెప్పినాము. అదేవిధంగా ప్రత్యర్థులకు సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ పోస్టులు కానీ సోషల్ మీడియాలో పెట్టరాదని చెప్పినాము. ఆ విధంగా ప్రజలందరూ మాకు ఇప్పటివరకు సహకరించారు. అదేవిధంగా రేపు కూడా మాకు సహకరిస్తారని చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రేపు ప్రజలందరూ స్వచ్ఛందంగా షాపులు అన్నీ మూసేసాలని కోరుచున్నాము. ముఖ్యంగా టీ స్టాల్స్ మరియు హోటల్స్, ఎందుకంటే టీ స్టాల్స్ దగ్గర అందరూ బయటకు వచ్చి టీ తాగితే గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ డిస్కస్ చేసుకుని ఒకరికొకరు గలాటపడి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి టీ స్టాప్ల వాళ్ళు అదేవిధంగా హోటల్స్ వాళ్ళు ఖచ్చితంగా అన్నీ మూయవాలని కోరుచున్నాము. షాపుల వాళ్ళు కూడా అన్నీ మూసుకొని మాకు రేపు ఒకరోజు సహకరించవాలని స్వచ్ఛందంగా వాళ్ళని మూసుకొని షాపులను మూసుకొని మాకు సహకరించాలని కోరుచున్నాము. ఇప్పటి వరకు మనకు ఏ విధంగా అయితే సహకరించారో రేపు ఒకరోజు కూడా సహకరిస్తే మన పొంగనూరు ప్రాంతంలో ఎలాంటి గొడవలు లేకుండా ఈ కౌంటింగ్ సందర్భంగా ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నాము. అదేవిధంగా డ్రై డే అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కడే కానీ లిక్కరు మనకు ఎక్కడ అమ్మకూడదని గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి మీ దృష్టిలో కానీ లేకపోతే ప్రజలు ఎవరైనా పలానా చాట లిక్కర్ అమ్ముతున్నారని సమాచారం ఇస్తే వెంటనే మేము వారిపైన కేసులు నమోదు చేస్తాము. దయచేసి ఈ విషయంలో మాకు సహకరించవలసి కోరుతున్నాను. ముఖ్యంగా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉంటారో వాట్సాప్ గ్రూపులు ఈ మధ్య ఎక్కువైపోయినాయి.
దయచేసి గ్రూప్ అడ్మిన్లు అందరూ కూడా ఇలా అనవసరమైన సంబంధించిన పోస్టులు పెడితే వెంటనే వాటిని డిలీట్ చేసి ఎవరైతే పెట్టారో వాళ్ళ గ్రూప్ నుంచి తొలగించాలని కోరుతున్నాము. ఇది వైరల్గా కొంచెం స్ప్రెడ్ చేయవలసింది మనది. సో అలాంటి వారిపైన మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేసి ఐటీ యాక్ట్ ప్రకారం అవసరమైతే ఈ రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఎటువంటి పరిస్థితులు వెనకాడము. ప్రజలందరికీ కూడా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే బయటికి ఎవరు రాకూడదని కోరుకుంటున్నాం. రేపంతా ఎవరు ఇళ్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవాలని శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు పోవు దారిలో వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామిని పొర్లు దండాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు పూజించారు. కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో లోకేష్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని రాజారాయల్ పేర్కొన్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టుకు పోవు దారిలో వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామిని తెలుగుదేశం పార్టీ నాయకులు పూజించారు. సోమవారం శ్రీనివాస మంగాపురం బుచ్చినాయుడుపల్లి పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు రాజారాయల్, వేణు, లోకి, గంగాధరం శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు సందర్భంగా జగన్ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కల్పించాలని చూస్తోందని, అందుచేత త్రేతాయుగంలో రామాయణంలో శ్రీరామచంద్రునికి సహాయం అందించిన ఆంజనేయుడిగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు నాయుడికి అండగా ఉండి మీ ఆశీర్వాద బలంతో 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం అవసరమని, ఆంజనేయ స్వామి రామాయణంలో ఎంతో మంది దుర్మార్గులను సంహరించి శ్రీరామచంద్రమూర్తికి అండగా నిలిచాడని, కలియుగంలో ఈనాడు ఈ దుర్మార్గులను వారి ఆట కట్టించి ధర్మం, న్యాయం గెలవాలని, పాపం సమసిపోయి మంచి పరిపాలన అందించాలని, ప్రజలు ఆనందంగా ఉండడం కోసం నీ ఆశీర్వాద బలం ఉంటే దుర్మార్గాలు సమసిపోయి ప్రజలు ఆనందంగా జీవిస్తారని ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. మాది చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాస మంగాపురం మిఠపాలెం పంచాయతీ బుచ్చినాయుడుపల్లి పంచాయతీ నుంచి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గంలో మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర వచ్చి మన వేణు కానీ, లోకి, గురునాథు మా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ పొర్లు దండాలు చేయడం జరిగింది. ప్లస్ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆ కారణం ఏమంటే కూటమి విజయం కోసము ముఖ్యంగా మా పులివర్తి నాని అన్న చంద్రగిరి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన అఖండ మెజారిటీతో గెలుస్తున్నాడు. కాబట్టి మా అన్నకి మేము ముందుగా మన దేవుడి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మా వాళ్ళందరూ ఈ మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఈసారి మా అన్న పులివర్తి నాని అన్న చంద్రగిరి జెండా మీద తెలుగుదేశం జెండా ఎగరాలి కోటపైన అని మేమందరం నిర్ణయించుకున్నాం. అందరూ కష్టపడి చేశాము. 100% మా అన్న గెలుస్తున్నారు, ఎంపీ గారు గెలుస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిచి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు కూటమిగా ఏర్పడి బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళందరూ ఒక స్టెప్ దిగి సీట్లు సర్దుబాటు చేసుకోవడం, అందరినీ కలుపుకోవడం ఇవన్నీ శుభపరిణామాలే. ఒక రాక్షసుడి దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని అంటే ఒకరు అందరూ కలిసి ఒక యూనిటీ ఉండాలని తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు మా వాళ్ళందరూ ఒక యూనిటీగా నిలబడి గెలుస్తున్నారు. రేపు అందరూ సంబరాలు చేసుకుంటాము. కాకపోతే ఎలక్షన్ వాళ్ళు కోడ్ పెట్టి ఎవరు 144 సెక్షన్ పెట్టి ఎవరు తిరగకూడదు, ఎవరు టపాసులు కాల్చకూడదు అవి అన్నారు. మా మనసులో మా వాళ్ళకి ఎప్పుడు మేము టపాసులు కాల్చేసాము. కాబట్టి రేపు ఈ టైంకంతా అందరికీ తెలిసిపోతుంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలిసిపోతుంది ఎవరు విజయం అనేది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే మా వీరాంజనేయ స్వామి గారి ఆశీస్సులు మా పులివర్తి నారాయణ గారికి, అలాగే తెలుగుదేశం ఎంపీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకందరికీ ఉండాలని, వీళ్ళందరూ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని, రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రం ముందడుగులో ఉండే విధంగా వీళ్ళు కృషి చేస్తారని మేము ఆశిస్తున్నామండి. చంద్రగిరి నియోజకవర్గంలో మారునాయుధాలతో రౌడీ మూకలు తిరుగుతున్నారన్న వార్త అవాస్తవమని నెల్లూరు జిల్లా కావలి కొత్త సత్రం గ్రామానికి చెందిన 14 మంది మత్స్యకారులుగా చంద్రగిరి పోలీసులు గుర్తించారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా పోలీసుల అదుపులో ఉన్నాయని తిరుపతి వెస్ట్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. తిరుపతిలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తిరుపతి ఎస్పీ గారు మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ బాగా జరగాలని చెప్పి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా
గాదంగి టోల్ గేట్ దగ్గర, అంటే చిత్తూరు తిరుపతి మధ్యలో నేషనల్ హైవేలో ఒక గాదంగి టోల్ గేట్ ఉంది. ఆ గేట్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు వైపు నుంచి, అంటే మనకు బార్డర్ కాబట్టి టోల్ గేటు, అట్లా కర్ణాటక తమిళనాడు వైపు నుంచి వచ్చే వాహనాల్లో ఈ మద్యం తరలించేది కానీ కొత్త వ్యక్తులు తిరుపతిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎస్పీ గారు అక్కడ స్పెషల్గా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు నిర్వహణలో ఉన్నప్పుడు సుమారు 12 గంటల సమయంలో ఒక టెంపో ట్రావెలర్ వెహికల్ అటువైపు నుంచి, అంటే చిత్తూరు వైపు నుంచి తిరుపతి వైపు రావడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేసినప్పుడు దాంట్లో ఒక 13 మంది వ్యక్తులు ఉండటము, మద్యం బాటిళ్ళు ఉండటము, అట్లే 2 కత్తులు ఉండటము గమనించి అనుమానం పైన వాళ్ళని ఆపి వాళ్ళని దింపి ప్రశ్నించి విచారించినప్పుడు వాళ్ళు కావలి, అంటే నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన కొత్త సత్రం ప్రాంతానికి చెందిన వాళ్ళని, వాళ్ళు మత్స్యకారులు. వాళ్ళు సుమారు 10 సంవత్సరాల నుంచి కర్ణాటక రాష్ట్రం మంగళూరు హార్బర్లో బోట్లో చేపలు పట్టి జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వెళ్తారు. అందులో భాగంగానే ఈ మధ్య వెళ్ళి సుమారు 2 నెలల క్రితం వెళ్ళి సీజన్ అయిపోయినందున వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణము ఒక టెంపో ట్రావెలర్ని బాడికి తీసుకొని తిరిగి కావలికి, అంటే కొత్త సత్రం వెళ్ళే క్రమంలో ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపి చెక్ చేయడం జరిగింది. అయితే అనుమానం పైన వాళ్ళని అదుపులోకి తీసుకొని ఒక 29 ఫుల్ బాటిల్స్, 26 టిన్ బీర్స్ అక్రమంగా కలిగి ఉన్నారనే ఉద్దేశంతో వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లే వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ కర్ణాటకలో 2 ఇంటి దగ్గర ఏదైనా కోడిని కోసుకునే పర్పస్గా, ఏదైనా పొట్టేల్ని కోసుకునే పర్పస్గా అని చెప్పి చెప్పడం జరిగింది. 2 కత్తులు కూడా ఆడ కొనుక్కోవటం జరిగింది. అనుమానం పైన విచారించినప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళు మనకి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. పుత్తూరు మాజీ ఎమ్మెల్యే గంధమనేని శివయ్య సతీమణి గంధమనేని పారిజాతమ్మ మరణం పట్ల సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె నారాయణ సంతాపం తెలిపారు. ఆయన పార్టీ కార్యక్రమాలు రావడానికి కారణం ఆయన అడ్వకేట్గా పుత్తూరులో తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన పుత్తూరు నుంచి 72 వరకు ఆయన చదువుకుంటూ ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. అసలు రైతు సమస్య పైన సమగ్రమైన బుక్ని రిపోర్ట్ ఇచ్చిన ఆయనే. అన్నీ బిజీ ఉన్నా కూడా ఆయన సహకరించేది. ఈ పొరపాటు కూడా ఎక్కువ ఇంటికాడ లేవని చెప్పేది కాదు. ఆ పద్ధతుల్లో సహకరించేది రైతులు. నిన్న వెంకటాస్వామి వాళ్ళ కొడుకు సమస్య కొడుకు కూతురు ఇద్దరికి పెళ్ళి అయినాయి, స్థిరపడ్డారు. ఆమె ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ ఊరు దగ్గర అయినా ఇక్కడే ఆమె మా కుటుంబానికి సంబంధించిన సన్నిహితం. మా పిల్లలకి మాకు ఆమెకి చాలా సన్నిహితం. ఎప్పుడు వచ్చినా కలిసిపోయాము. అట్లాంటి సన్నిహితురాలు కుటుంబానికి సంబంధం ఉన్నటువంటి పార్టీ అనుబంధాన్ని నేర్చుకునేటువంటి ఆ వాణ్యేశ్వరి చేరలు వారి మరణం పట్ల అక్కడ సంతాపం తెలియజేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి నా సానుభూతి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రేణుకా చౌదరి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, రైతులకు పంటలు బాగా పండి దేశం బాగా ఉండాలని ప్రార్థించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎప్పుడూ సేవలందిస్తూనే ఉంటుందని రేణుకా చౌదరి తెలిపారు. నాకు దర్శనం కలిగించినందుకు స్వామికి దండం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుతూ, ఈ దేశానికి శాంతియుతంగా మంచి సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండి ఆరోగ్య ఐశ్వర్య ధైర్య స్థైర్య
అన్ని విధాలుగా దీవిస్తారని ఆయనకు మొక్కుకుంటూ ఇక్కడ నేను రావటం జరిగింది. నా అదృష్టానికి చాలా మంచి దర్శనం కూడా జరిగింది. ఇవాళ నుంచి విభజన తర్వాత రాష్ట్రాలు ఆ విభజన పూర్తి అవుతుంది. సుఖశాంతులతో అందరం కూడా కలిసికట్టుగా గతంతో ఉన్న ప్రేమ అన్యోన్యతతో అందరం కూడా కలిసి బతుకుతామని ప్రార్థిస్తూ సెలవు. నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజా నిర్ణయం ఏది ఉంటే అది మేము. కానీ ఎగ్జిట్ పోల్ 2000 తర్వాత ఎన్ని తప్పులు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మీరు గ్రహించాలి. ఏదేదైతే అయినా కాంగ్రెస్ పార్టీగా మేము చేసే కృషి, మేము చేసే ఇది ఈ మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ద్వేషాలు తొలగించి దేశ ప్రగతి కోసం మేము ముమ్మాటికి సేవ చేస్తానే వస్తాం. ఏపీలో చాలా మంచి రోజులు వస్తున్నాయండి. రాష్ట్రానికి పట్టిన ఆ దరిద్రం అంతా కూడా తొలగిస్తారు భగవంతులని నేను అనుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ పార్టీ నాయకురాలు సుమలత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మీడియాతో ఆమె మాట్లాడుతూ, మా కొడుకు పెళ్లైన తర్వాత మొదటిసారి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ పార్టీ మళ్ళా గెలుస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. ఫస్ట్ టైం మా అబ్బాయి పెళ్ళయ్యాక కొడుకు కోడలతో కలిసి రావటం, సో చాలా బాగా దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా పీస్ఫుల్ దర్శనం దొరికింది ఈరోజు. సో పార్లమెంటు ఎలక్షన్స్ జరిగాయి, కర్ణాటక రిజల్ట్స్ అదే రేపు రిజల్ట్స్ రేపు ఒకరోజు వేచి చూడాలి. బట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ ట్రెమెండస్ మ్యాండేట్తో వస్తుంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. సో దాంట్లో డౌటే లేదు. బీజేపీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్. మోదీ గారు మళ్ళీ పీఎం అవుతారు. మోదీ 3.0 మళ్ళీ చూస్తుంది. మండ్యా సీట్ త్యాగం చేసినందుకు గాను మీకు పరిషత్కు పంపాలని ఆలోచిస్తుంది బీజేపీ, ఎంతవరకు నిజం? లేదు ఐ థింక్ ఇది మీడియాలో స్పెక్యులేషన్స్. ఇప్పుడు అనౌన్స్ అయిపోయినాయి అది వేరే వాళ్ళకి. నాకు అంటే నేను ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వైపు అసలు చూడటం లేదు. సో ఐ థింక్ అది అంత ఎక్కడో కొంచెం రూమర్స్ అంతే. రాజ్యసభ చూద్దాం ముందు వాట్ ఎవర్ ద పార్టీ. మీరే చెప్పాలి, నాకు తెలియదు కదా. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, నిర్మాత కారుమంచి వంశీ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా సినిమా బాగా సక్సెస్ అయింది. గమ్ గమ్ గణేష ఈ సమ్మర్లో వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్, అందరూ బాగా ఆదరించారు. అందరు ఫ్యామిలీ అందరూ పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇలా ఫ్రెండ్స్తో రావడం జరిగింది. ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ వాచింగ్ అవర్ మూవీ. అండ్ ఆల్సో మూవీ కూడా మా మీడియా వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. అండ్ ఆనంద్ దేవరకొండకి స్పెషల్ థ్యాంక్స్. మేము ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాము. మమ్మల్ని నమ్మి మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ఆనంద్ దేవరకొండ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ ఒకటి జరగబోతుంది. అండ్ అలానే మళ్ళీ క్రైమ్ కామెడీ కూడా ఇంకొకటి ఫైనలైజ్ అయింది. ఒక మోస్ట్లీ 2 monthsలో మళ్ళీ ఇంకో 2 మూవీస్ అనౌన్స్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇప్పటి వరకు ఇచ్చిన సర్వేలన్నీ చంద్రబాబు తాయిలాలు ఇచ్చిన వారే. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది రేపు సాయంత్రం కల్లా ప్రజల తీర్పు ఉంటుంది పేర్కొన్న తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సంయమనం పాటించాలి. 30 పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు అనుమతి లేదు.
వెల్లడించిన కుప్పం డీఎస్పీ శ్రీనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.